కార్ రెంట్‌కి తీసుకుని సరదాగా బయటికి వెళ్ళాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్‌కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు గట్ హెల్త్ ఎక్స్పర్ట్ సార్డానిక్స్ గారు. మ్యామ్తో మాట్లాడి ఒకప్పుడు లైఫ్ స్టైల్కి ఇప్పుడు లైఫ్ స్టైల్కి ఏం చేంజెస్ వచ్చినాయి, ఆ లైఫ్ స్టైల్స్ వల్ల మన హెల్త్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, వాటి గురించి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, మనం గట్ హెల్త్ అంటే ఏంటి, అది మన బాడీ హెల్త్కి సంబంధించి ఎలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి మాట్లాడుకున్నాం. అండ్ అంతేకాకుండా ఫుడ్లో చేంజెస్ వల్ల ఈ గట్ హెల్త్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. దానివల్లే కొంచెం హెల్త్ డెఫిషియన్సీ, సంథింగ్ విటమిన్ డెఫిషియన్సీ, సంథింగ్ ఇలాంటివి వస్తూ అన్నారు. అండ్ అంతేకాకుండా లైఫ్ స్టైల్లో కూడా చేంజెస్ వచ్చినాయి మన లైఫ్ స్టైల్లో. ఒకప్పుడు మా తాతయ్య చూసుకుంటే మ్యామ్, ఎగ్జాక్ట్లీ ఆయన చనిపోయేటప్పటికి కూడా గ్రే హెయిర్ తప్పితే ఆయన ఒంట్లో ఒక జబ్బు కూడా లేదు. ఒక కీళ్ళ నిప్పులు కానీ, సంథింగ్ ఐసైట్ కానీ, లేదా సంథింగ్ షుగర్, బీపీస్, డయాబెటీస్, సంథింగ్ ఇలాంటివి ఏమీ లేవు ఆయనకి. వాళ్ళు ఎలా బ్రతకగలిగారు? అండ్ ఆయన లైఫ్ స్పాన్ కూడా వచ్చేసి 80 ఇయర్స్. ఇప్పుడు మన లైఫ్ స్పాన్ చూసుకుంటే కేవలం 69 మాత్రమే. అసలు ఎందుకు ఇలా ఉంది? అసలు అప్పటి లైఫ్ స్టైల్కి ఇప్పుడు లైఫ్ స్టైల్కి ఏం చేంజెస్ వచ్చినాయి అంటారు? సంజయ్ గారు, చాలా విషయాలు, ఎందుకంటే అది రియల్గా చెప్పాలంటే లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా అయినాయి. సో కంపారిటివ్లీ మీరు అన్నట్టుగా 80 ఇయర్స్ బ్యాక్ మనం వెళ్ళగలిగితే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, వాళ్ళకి ఉన్నటువంటి స్థితిగతులు వేరు. సో వారికి ఉన్న దాంట్లోనే బేసిక్గా మన ఇండియాలో రెండు ఏంటంటే, ఒకటి అగ్రికల్చర్, ఇంకోటి డైరీ. ఈ రెండే వాడకం ఉండేది 90%. సో చాలా మటుకు ఎవరు చూసినా వ్యవసాయం చేసేవారు, ప్లస్ పాడి పంటలు ఉండేవి. అంటే ఒక కాయిన్కి ఇరువైపులు ఎలా ఉంటుందో ఈ వృత్తి అనేది ఇలాగే ఉండింది 90% వాళ్ళు. సో ఇప్పుడు చూస్తే ఎడ్యుకేషన్ కానీ టెక్నాలజీ కానీ ఇంప్రూవ్మెంట్ అవ్వడం వల్ల చాలా చేంజెస్ వచ్చాయి, మన పని పాటల్లో చేంజెస్ వచ్చాయి. సో అప్పుడు కంపారిటివ్లీ చూసుకుంటే వాళ్ళు ఫిజికల్గా ఎక్కువ పని చేసేవారు. అంటే ఫిజికల్గా ఎప్పుడైతే మనిషి పని బాగా చేస్తాడో అన్ని అవయవాలు చాలా బాగా పనిచేస్తాయి. సో ఎప్పుడైతే ఏ మనిషి అయితే ఫిజికల్గా కష్టపడతాడో, మసిల్స్ కానీ ఏదైనా ఏ పనైనా అది మెంటల్గా స్ట్రాంగ్ ఉండడానికి ఉపయోగపడుతుంది. సో దీని ప్రభావం ఎక్కడ కనిపిస్తుంది మనకి? ఇప్పుడు వచ్చే లైఫ్ స్టైల్లో మనం చూసేది ఏంటంటే, ఒక 50% ఏంటి, 30% ఫిజికల్ వర్క్ కూడా చేయటం లేదు ఎవ్వరు కూడా, బికాస్ ఆఫ్ ద వర్క్ చేంజెస్. ఎగ్జాక్ట్లీ. అండ్ అంతేకాకుండా మ్యామ్, అప్పటి మనుషులకి ఇప్పటి మనుషులకి చూసుకుంటే వాళ్ళు మనం తినేదానికన్నా డబల్ తినేవారు. అండ్ రైస్ అవనండి, సంథింగ్ వాళ్ళు తినే ఫుడ్ ఐటమ్స్ మనకన్నా వాళ్ళది 50% ఎక్స్ట్రాగా తినేవారు. అండ్ మనం అందులో సగమే తింటున్నా సరే మన లైఫ్ స్టైల్లో ఇలాగా సంథింగ్ డయాబెటీస్ అని రకరకాల జబ్బులు వస్తున్నాయి. అండ్ చూసుకుంటే గ్యాస్ట్రిక్స్ కూడా. అండ్ చిన్న వయసులోనే ఈ హెయిర్ ఫాల్స్, స్కిన్ ర్యాషెస్, ఇలా సంథింగ్ వాళ్ళ ఏజ్లో చూసుకుంటే నేను ఎప్పుడు అంటే ఇలాంటి చర్మ సంబంధిత వ్యాధులు ఉన్నాయి, కానీ లోపల లాంగ్ టర్మ్ వ్యాధులు ఎవరికీ లేవు. అసలు వాటిని కంట్రోల్ చేసుకోవాలంటే మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలంటారు? ఆ లైఫ్ స్టైల్ చేంజెస్ మనం ఒకసారి చూస్తే, మన పూర్వీకులు చేసింది ఏంటంటే, వాళ్ళు ఉదయాన్నే లేవటం. సో సూర్యుడికి తగినట్టుగా వాళ్ళు ఉండేవాళ్ళు. అంటే సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తాడో అప్పటికంటే ముందే, అంటే 4 o'clockకి 5 o'clockకి మ్యాక్సిమం అందరూ లెగిసిపోతారు, ప్రతి ఒక్కరు. సో ఆ లైఫ్ స్టైల్ వాళ్ళు అలవాటు చేసుకున్నారు. మళ్ళీ చీకటి పడక ముందే వాళ్ళ డేని ముగించుకుంటారు. అంటే సూర్య అస్తమయం ఎప్పుడైతే అయిపోతుందో, సన్ రైజ్ ఇది రెండు సన్సెట్ చూసుకున్నప్పుడు 6కి ముందే వాళ్ళ డే ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు మనకు చాలా మందికి 6కి స్టార్ట్ అవుతుంది, 6 PM. సో అలాంటప్పుడు ఆ లైఫ్ స్టైల్ వేరు, వాళ్ళు తిన్న అలవాటు మీరు అన్నట్టుగా అవును చాలా బాగా తినేవారు, చాలా బాగా పనిచేసేవారు. ఇప్పుడు మనం వాళ్ళు తిన్నదంతా తింటే మనం ఇంకా లెగలేం కూడా. సో వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే, ఏదైతే తిన్నారో వాళ్ళు అంటే పైన పొట్టు తీయనివి ఏవైనా సరే, అంటే అంత టెక్నాలజీ లేదు. ఇప్పుడు మనకి అన్ని పాలిష్డ్ దొరుకుతున్నాయి, అప్పుడు పాలిష్డ్ లేదు, దంచుకొని మరీ తినేవాళ్ళు. సో నేను చాలా కేస్ స్టడీస్ చేశానండి. ఎక్కడైతే 70-80 వాళ్ళతో కూర్చుని వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆ కేస్ స్టడీలో తెలిసింది ఏంటంటే, వాళ్ళ ఆహారపు అలవాట్లు, ప్రతి దైనందిన యాక్టివిటీస్ ఏం చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. అవి మనం పూర్వీకులు మనకు వెళ్ళామంటే మనకు అవన్నీ తెలుస్తాయి. అంటే పేరెంట్స్ ఏది చెప్తున్నారో పిల్లలు అదే నేర్చుకుంటారు. సో వాళ్ళు చేసినవన్నీ మనం చూసినప్పుడు
వాళ్ళు చాలా ఫిజికల్గా కష్టపడ్డారు, ప్లస్ తిన్న ఆహారం కూడా వాళ్ళ ఒంటికి పట్టించేట్టుగా, అంటే ఎక్కడ కూడా ఎవ్వరికి కూడా ఒబేసిటీ లేదండి, అవును. చాలా మటుకు లేదు అసలు, ఎందుకంటే వాళ్ళు తిని కూర్చునే వాళ్ళు కాదు. సో ఇప్పుడు వచ్చే అలవాట్లు ఏంటంటే పాపం సాఫ్ట్వేర్ చేసే వాళ్ళందరూ ఏంటి కూర్చొని ల్యాప్టాప్ ముందేసుకుంటారు, అదే పని చేయాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు ఏమవుతుంది, ఎక్కడ మూమెంట్ లేదు, ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది. సో టెక్నాలజీ అడ్వాన్స్మెంట్కి మనకు అన్ని ఎక్విప్మెంట్స్ వచ్చేసాయి. ఏదైనా బట్టలు అంటే వాళ్ళు వంగి చేసేవాళ్ళు. సో అలాంటప్పుడు ఏమవుతుంది, దెర్ ఇస్ అ మూమెంట్. అంటే అలా కూర్చుని చేయటం వల్ల చేతులు పనిచేస్తున్నాయి, కాళ్ళు పనిచేస్తున్నాయి, వాళ్ళంతటా మ్యాక్సిమం 99% అంతా వాళ్ళే చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం అన్ని మెషినరీకి వెళ్ళిపోతున్నాం. సో ఈవెన్ డిష్ వాషర్ వచ్చేసింది, ఈవెన్ చెప్పాలంటే చాలా మటుకు మన పని తగ్గించేశారు. సో పని తగ్గించేయడం వల్ల మనం అది ఏ విధంగా చేస్తున్నాం, జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేస్తున్నాం. ఎంతమంది వెళ్తున్నారు? లేదు. సో దానివల్ల వచ్చే ఇబ్బందులు అంటే మన రూట్ ఏంటి మనం తెలుసుకోవాల్సింది, హెల్దీ లైఫ్ స్టైల్ ఉంటేనే, అది ఈ జీవన శైలికి అలవాటు చేసుకుంటేనే మళ్ళీ మనం అదే అవలంబించాలి. అలా ఎలా కుదురుతుంది మ్యామ్, అప్పుడేమో ఆ లేక వాళ్ళు చేసుకున్నారు, ఇప్పుడు అన్నీ ఉన్నాక మనం ఎలా అంటే, మనము కాన్షియస్గా మైండ్ఫుల్గా ప్రతి ఒక్కరూ జీవించగలిగితే మళ్ళీ మనం ఆ హెల్దీ లైఫ్ స్టైల్కి వెళ్ళగలుగుతాం. సంథింగ్ ఎలాంటి అలవాట్లు చేసుకోవాలంటారు మీరు అన్నట్టుగా? మైండ్ఫుల్ ఈటింగ్ అంటే సంథింగ్ ఏ టైప్ ఫుడ్ ఐటమ్స్, లేకపోతే వాటి తినే విధానంలో మార్పులు అంటారా? ఎస్, రెండు అండి. సో ఆహారపు అలవాట్లు, ఎట్ ద సేమ్ టైం ఆహారం, ఏ విధమైన ఆహారం తీసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. స్టార్టింగ్లో మన పూర్వీకులు చూసుకుంటే వాళ్ళు ఎక్కువ నాన్ వెజ్ ప్రిఫర్ చేసేవాళ్ళు కాదు, ఎప్పుడో ఒకసారి నెలకు ఒకసారి తినేవాళ్ళు, ఇంక్లూడ్ చేసుకునేవాళ్ళు. కానీ కాయగూరలు, పండ్లు చాలా వాళ్ళు ఉపయోగించుకునేవాళ్ళు. సో ఏవైతే మిల్లెట్స్ కానీ, లేకపోతే రైస్ కానీ, ఇవి గోధుమలు కానీ, ఇలాంటివి చాలా వాడుకున్నారు. దానివల్ల వచ్చే ప్రాబ్లమే లేదండి. చాలామంది రైస్ తింటే ప్రాబ్లం ఏమో, గోధుమలు తింటే ప్రాబ్లం ఏమో అంటారు, కానీ దానివల్ల వచ్చే ప్రాబ్లమే లేదు. కానీ ఏ విధంగా తింటున్నాం అనేది ఇంపార్టెంట్. కొంతమంది ఏమో 5 మీల్స్ తినమంటారు, కొంతమంది ఏమో 3 మీల్స్ తినమంటారు. సో ఎన్ని మీల్స్ తింటే మీకు ఎంత మంచిది అనేది మీ యొక్క వర్క్ బట్టి ఉంటుంది. సో మీరు ఎంత వర్క్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫిజికల్ వర్క్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి. ఎవ్రీబడీస్ బాడీ అంటే చాలా యూనిక్. మీ శరీర తత్వం వేరు, నా శరీర తత్వం వేరు. సో తినే ఆహారపు అలవాట్లు కూడా మనం ఏ విధంగా తీసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఏ టైంలో తీసుకుంటున్నాము, ఎంత తీసుకుంటున్నాము. సో అలాంటిది మనం డైలీ డైట్లో మన ఎవ్రీ టైం, ఇప్పుడు పిల్లలకి కూడా మనము వెజిటేబుల్స్ పెట్టాలి అంటే చాలా ఇబ్బంది అవుతుంది. అవి ఈ కూర వద్దు, ఆ కూర వద్దు ఇలాగ చెప్తూ ఉంటారు. సో అవి ఇంక్లూడ్ చేయాలి అంటే మన డైట్లో కంపల్సరీగా ఎవ్రీ డే 2-3 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉండేట్టుగా చూసుకోవాలి, వెజిటేబుల్స్ ఉండేట్టుగా చూసుకోవాలి. సో ఆ ఫుడ్ వాల్యూసే మనం ఏం చేస్తాయంటే, ఇంకోటి క్వాంటిటీ కూడా చాలా ఇంపార్టెంట్. హౌ మచ్ యు ఆర్ ఈటింగ్, అది చాలా చాలా మటుకు తెలియదు ఎవరికి. అంటే టైమింగ్స్ కూడా రొటీన్గా, ఎందుకంటే మనం లోపల ఎప్పుడైతే మీరు ఆహారం తినే ముందే మీకు ఒక ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి గట్లో. సో అలాంటప్పుడు అది కరెక్ట్గా ఆ యొక్క ఆహారాన్ని డైజెస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఫైబర్ రిచ్ ఫుడ్ ఉండేట్టుగా చూసుకోవాలి మనం, పీచు పదార్థాలు అంటాం. సో అది డైజెషన్కి చాలా ఇంపార్టెంట్. ప్లస్ మీ యొక్క ఏదైతే స్మాల్ ఇంటెస్టైన్ కానీ లార్జ్ ఇంటెస్టైన్ ఉంటుందో అవంతా క్లీన్ అయిపోవాలంటే కూడా ఫైబర్స్ చాలా అవసరం. సో దాంట్లో ఎన్ని రకాల ఫ్రూట్స్ మీరు తినగలుగుతారో, డైలీ డైట్లో మీరు ఎన్ని రకాల అటువంటి వెజిటబుల్స్ వాడగలుగుతారో వాడుకుంటే తప్పనిసరిగా మీరు ఆరోగ్యంగా ఉంటారు. మ్యామ్ ఇప్పుడు మనం చూసుకుంటే ఫుడ్లోనే కాదు, లైఫ్ స్టైల్లో కూడా చేంజెస్ వచ్చినాయి. అంటే పడుకునే విధానం మీరు అన్నట్టుగా ఎర్లీ మార్నింగ్ 6కి లేవడం, లేకపోతే ఈవినింగ్ 6 కల్లా డే ఎండ్ అవ్వడం, ఇలాంటివి జరిగాయి. అలాంటివి కాకుండా ఇప్పుడు నైట్ 12 వరకు నిద్రపోకుండా ఉంటున్నారు. అండ్ ఫుడ్ టైమింగ్స్ కూడా చాలా చేంజ్ అయినాయి. అండ్ మన లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటే మనం హెల్తీగా ఉంటారు, మన గట్ హెల్త్ ఎలా ఉంటుంది? మొదట చెప్పాలనుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఫుడ్ చెప్పాను కదా, బ్యాలెన్స్ డైట్ ఉండేట్టుగా చూసుకోవాలి ప్రతి ఒక్కరు.
ఏ విధంగా అంటే అన్ని రకాలటువంటి పోషక పదార్థాలు ఉన్నవే మనకు కావాలి. కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్, మినరల్స్, వైటమిన్స్ ఇవన్నీ ఉన్నాయా లేవా మన డైలీ డైట్లో ఉందా లేదా చూసుకోవాలి. లేకపోతే డెఫిషియన్సీ వచ్చే ప్రమాదం ఉంది అక్కడ. సో ఈ యొక్క విటమిన్ డెఫిషియన్సీ కానీ, క్యాలరీ డెఫిషియన్సీ కానీ, లేకపోతే ఏదన్నా వచ్చింది అనుకోండి చాలా ఇబ్బంది పడతాం మనం. సో అలాంటప్పుడు ఈ యొక్క ఆహారపు అలవాట్లు ఏదైతే చెప్పానో, ఒక బ్యాలెన్స్ డైట్ అంటే సమతులం అంటే ఫస్ట్ వర్డ్ నేను చెప్పాలి, ఏది తీసుకున్నా మోడరేషన్లో తీసుకోవాలి. మోడరేషన్ అన్నప్పుడు సమతుల్యమైనటువంటిది అంటే ఏది కూడా ఎక్కడ కూడా మనం అతిగా చేయకూడదు. అతి ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్రాబ్లం వస్తుంది. సో ఒకటే దాని మీద ఒకటే ఆహారం మీద ఆధారపడటం కానీ ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి చెప్తున్నాను. సో అప్పట్లో వాళ్ళు డైలీ రైస్ తిన్నారు, ఏమీ ప్రాబ్లం లేదు. డైలీ రొట్టెలు తిన్నారు, ఏ ప్రాబ్లం లేదు. సో మనకి ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటే మనం చాలా ప్రాసెస్ ఫుడ్స్ ఇంక్లూడ్ చేసి మెయిన్ మీల్స్ ఏవైతే తినాలో దాంట్లో తగ్గించేసాం. సో ఫ్రూట్స్ జోలికి ఎవరు వెళ్ళట్లేదు. ఫ్రూట్స్ అనగానే చాలామంది జ్యూస్ తాగేస్తున్నాం కదండి అంటారు. సో జ్యూస్ విల్ నాట్ వర్క్. జ్యూస్ మనం తీసుకోవడం కంటే కూడా అలా ఫ్రూట్ని కట్ చేసుకొని యథావిధంగా తినటం చాలా ఇంపార్టెంట్. ఇంకోటి స్లీపింగ్ ప్యాటర్న్స్. చాలా మందికి ఎలా గట్ హెల్త్కి స్లీప్ ప్యాటర్న్కి ఎలా అది ఉంది అండి కనెక్షన్ అని అన్నప్పుడు, మీ గట్ బాగాలేకపోతే స్లీప్ రాదు. మీరు సరైన టైంలో మీరు పడుకోకపోతే అంటే పడుకోవాల్సిన టైంలో మీరు ఎక్కువ డిజిటల్గా ఎక్స్పోజ్ అయిపోయి చాలా స్క్రీన్ టైం తీసుకుంటే నిద్ర మీకు అనేది రాదు. అప్పుడు ఆ మెలటోనిన్ అనేటువంటిది మీకు ఆ కెమికల్ అనేది నైట్ టైంలోనే రిలీజ్ అవుతుంది. ఎవరు ఎంతమంది పడుకుంటున్నారు? మ్యాక్సిమం 9-10 కల్లా నిద్రలోకి వెళ్ళిపోవాలి మనిషి అనేవాడు, చీకటేలు. కానీ ఇప్పుడు సో అది అవ్వట్లేదు. సో ఎందుకంటే చాలామంది నైట్ షిఫ్ట్ చేస్తున్నారు, కార్పొరేట్ కల్చర్ వచ్చేసింది. సో అలాంటి వాళ్ళు మరి మేమేం చేయాలి, మరి జాబ్ వదిలిపెట్టుకోలేం కదండి అని అనుకుంటారు. కానీ ఈ జాబ్ చూసుకుని మనకి అది లాంగ్ టర్మ్లో వీళ్ళ హెల్త్ ఎంత డిగ్రేడ్ అయిపోతుందో వాళ్ళు తెలుసుకోలేరు. దానివల్లనే స్పాండిలైటిస్, షియాటికా, స్పైన్ ప్రాబ్లమ్స్, హెడేక్స్, మైగ్రేన్స్ ఇవన్నీ స్లీప్ ప్యాటర్న్స్ డిస్టర్బ్ అవ్వడం వల్ల వస్తుంది. చాలామంది ఇప్పుడు కంప్లైంట్ చేసేది అబౌట్ ఇన్సోమ్నియా. నిద్ర పట్టట్లేదండి, అట్లీస్ట్ 2-3 టాబ్లెట్స్ వేసుకుంటే కానీ నాకు నిద్ర రాదు అంటారు. సో దానికి మనం ఎలా ఫిక్స్ చేయగలము? సో మేక్ ఇట్ అ రొటీన్. ఒక హ్యాబిట్ బిల్డ్ చేసుకోవాలంటే 7 days చేసి చూడండి. సో అట్లీస్ట్ మార్నింగ్ మీరు ఒక 10 to 15 minutes ఎక్స్పోజర్, అది ఎవరైనా చేయగలుగుతారు. సో అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్ ఈజ్ హైడ్రేషన్. హైడ్రేషన్ అనగానే వాటర్ అనగానే ఇష్టం వచ్చినట్టు ఇవాళ రేపు అందరూ మాట్లాడుతున్నారు. ఎంత పడితే అంత తాగటం కాదండి, శరీరానికి ఎంత అవసరమో అంతే తాగాలి. ఇప్పుడు చెప్పాను కదా అడిక్వేట్. సో అది ఉండటం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ థింగ్ టాక్సిన్స్ అన్నీ బయటకు వెళ్ళిపోతాయి. అండ్ మ్యామ్ ఎగ్జాక్ట్లీ ఇంకొక థింగ్, మనం రైస్ కానీ సంథింగ్ ఫుడ్ ఐటమ్స్ తిన్నాక వాటర్ కన్జంప్షన్ ఎక్కువ చేస్తే అంటే వెంటనే తిన్న తర్వాతే వాటర్ ఎక్కువ తాగడం వల్ల దానివల్ల కూడా డయాబెటీస్కి కొంచెం దారి తీస్తుందని విన్నాను. అది ఎంతవరకు నిజం? ఒకటి ఏం చెప్పాలంటే ఎప్పుడు కూడా తిన్న వెంటనే వాటర్ తాగకూడదు. సో వాటర్ ఒక 1/2 an hour ముందు, మీరు భోజనం చేయడానికి ముందు 1/2 an hour ముందు తాగితే మంచిది. ఎందుకంటే అది మీ స్టమక్ని చాలా ఫుల్గా ఉంచుతుంది. అంటే ఒక 100% ఫుడ్ పడినప్పుడు అక్కడ 80% తింటే చాలా మంచిది. అంటే ఇప్పుడు ఒక మిక్సర్లో మనం ఏదన్నా గ్రైండ్ చేయాలనుకుంటే దాన్ని ఎండ పెట్టం. సో 80% చేసి తక్కింది అప్పుడు చక్కగా అవుతుంది. మన బాడీలో కూడా అంతే హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. మన బాడీ ఒక మెషిన్ లోపల నడుస్తుంది. సో అలాంటప్పుడు ఏది వేసినా కూడా ఇమ్మీడియట్గా వాటర్ తాగకూడదు. మెయిన్ మీల్ తీసుకున్నప్పుడు అట్లీస్ట్ వెయిట్ ఫర్ 1 hour. కొన్ని సిప్ తీసుకోవడం తప్పులేదు, కానీ మీరు ఇఫ్ యు ఆర్ యాడింగ్ సో మచ్ ఆఫ్ వాటర్ ఇండైజెషన్ ప్రాబ్లం వస్తుంది, లాంగ్ టైం తీసుకుంటుంది. సో ఆ లాంగ్ టైం ప్రాసెస్ వల్ల ఏమైపోతుంది, ఆహారం ఎక్కువ టైం ఫుడ్ మీ గట్లో ఉండటం వల్ల ప్రాబ్లమ్స్ తలెత్తుతాయి. అప్పుడే ఈ బ్లోటింగ్, అప్పుడే ఈ బర్బ్స్, యాసిడ్ రిఫ్లెక్స్ ఇవన్నీ వస్తుంటాయి. సో పూర్వం అలా తాగేవారు కాదు, పొద్దున్నే లేవగానే చెంబు నిండా నీళ్ళు తాగేవాళ్ళు ఎర్లీ మార్నింగ్. ఎందుకంటే నైట్ అంతా ఫాస్టింగ్లో ఉన్నారు వాళ్ళు. ఎప్పటి నుంచి మేబీ దే విల్ ఫినిష్ ఆఫ్ 7 o'clockకి డిన్నర్ ఫినిష్ చేసేస్తారు. 7 నుంచి మార్నింగ్ మళ్ళీ వాళ్ళు తినేది ఎప్పుడు 7కి. సో 12 hours గ్యాప్ దొరికిందా? ఇప్పుడు ఎంత గ్యాప్ దొరుకుతుందండి మనకి?
మన గట్కి గ్యాపే దొరకట్లేదు. చాలా మంది ఎందుకంటే మిడ్ నైట్ ఫుడ్స్ కూడా ఉన్నాయండి, ఎగ్జాక్ట్లీ. బయట తింటున్నారు. సో ఇష్టానుసారంగా నైట్ దోశలు, ఆయిలీ ఫుడ్ ఇన్ ద నైట్. సో ఎప్పుడైతే సూర్యుడు దిగిపోతాడో మన డైజెషన్ కూడా తగ్గిపోతుంది. అంటే ఐ మీన్ అది స్లీపింగ్ మోడ్లో వెళ్ళిపోతుంది. సో మార్నింగ్ సూర్యుడు ఉదయించగానే మన అంటే డైజెషన్ కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. సో అలాంటప్పుడు ఆ టైంలోనే మీరు ఏది తిన్నా, మెయిన్ మీల్స్ మధ్యాహ్నం కానీ ఎర్లీ డిన్నర్ చేయడం నేర్చుకోండి. సో ఇలా మనం అలవాట్లు మార్చుకుంటే గనక తప్పనిసరిగా చేంజెస్ అనేవి వస్తాయి. అప్పుడు మీరు మీరే చెప్తారు మీ ఎంత లైఫ్ హెల్దీగా ఉంది అనేసి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ లైఫ్ స్టైల్ గురించి చాలా చేంజెస్ వచ్చినాయి మనం చూసుకుంటే అప్పటికి ఇప్పటికి కూడా. ఒక్కటని చెప్పుకోకూడదు, లెక్క పెడితే ఇంకా చాలా వరకు ఉన్నాయి. అండ్ అంతేకాకుండా చూసుకుంటే ఫుడ్ ఐటమ్స్లో చేంజెస్, మనం హెల్దీ ఫుడ్ మానేసి టేస్టీ ఫుడ్కి అలవాటు పడిపోయాం బాగా. అది అండ్ అంతేకాకుండా ఇన్స్టెంట్గా వచ్చేది. అండ్ వన్ థింగ్ కుక్ చేసుకునే కన్నా ఈ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసిన ప్యాకింగ్ ఫుడ్స్, ప్రాసెసింగ్ ఫుడ్స్ ఇవన్నీ ఇన్స్టెంట్గా రెడీ అవ్వడం వల్ల వాటికి ఎక్కువ అలవాటు పడ్డారు. మనం చేసుకునే విధానానికి కూడా ఓపిక తగ్గిపోయింది జనాల్లో. మనం కొంచెం ఓపిక పెట్టగలిగి మన హెల్త్ మీద, మన లైఫ్ స్టైల్ మీద కొంచెం ఓపిక పెట్టగలిగి చేసుకుని ఉంటే మన హెల్త్ బాగుంటుంది, లైఫ్ స్టైల్ కూడా హెల్తీగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.